నిధులు వెంటనే విడుదల చేయమంటూ ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటిగా అయితే ముందుకైతే వస్తున్నాయి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు బంధు నిధులు విడుదల చేస్తామని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆ ఊసే ఎత్తడం లేదని భారత సభ శాసనసభాపక్ష నేత అయితే అడిగారనమాట. అయితే ఎన్నికలు కూడా ముగిసి 10 రోజులు దాటుతున్న కేబినెట్ సమావేశంలో కూడా ఆ ప్రస్తావన లేదని తెలిపారు. రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వము మనుగడ సాగించినట్లు చరిత్ర లేదని అన్నారనమాట. అయితే మనం చూసుకుంటే ఎన్నికల ముందు ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికే 2 సీజన్లు రైతు బంధుకు ఎగనామం పెట్టారు. రైతులకు సకాలంలో రైతు బంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డికి మూసీ సుందరీకరణకు, ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి అన్నారన్నమాట. ఇకనైనా రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. రైతులందరూ కూడా రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్